శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 17వ అధ్యాయం భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతను మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివారు. బండెడన్నము అయినను చాలదు. అయినంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలెనని కుతూహలము పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలము దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓ ఈ పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరు గదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటెను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది గనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా, నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా. ఒక గడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రత ఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు. కావున నీవు దీక్ష బూనున్నచో ఆకలి కలుగదు. రాబోవి ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క విషయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రంతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగావున ఆ దినము ఏకాదశి వ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించెను. ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. కావున మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను, శ్రద్ధాళుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికిరి. శివరాత్రి మహత్యము. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము ఇది. మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. అది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేదా నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుణ్ణి పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలెను. అటుల పూజించి శివ ప్రసాదము సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగారణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీయూ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదీ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగముల సహితం బోయవాణిని చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతను వనమంతా నిర్భయంగా తిరిగేవారు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతువులేమీయూ కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించనందున పొద్దుగుంకి పోయినను అక్కడున్న మారేజు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురుచూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగు చుట్టూ మంచు కురుస్తున్నను కొమ్మలకు దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగారణతో ఉన్నారు.
తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చుతగ్గులు గాని శిశువృత్తులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తంబుర నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించారు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటి అని ప్రశ్నించెను. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నారు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వపత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయూ మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు గనుక అతని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నారు. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నా పైన వేసి తిండి లేక జాగరణతో నున్న ఆ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఆ బోయవానికి కూడా ఆ వ్రతఫలము దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసినది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయెను. మాఘపురాణం 17వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 18వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.